గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు డెటాక్స్ ఫుడ్ ప్యాచెస్ని ఎలా యూజ్ చేయాలి అన్నది చాలామందికి డౌట్ ఉందండి. సో ఒకసారి దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దీంట్లో 10 ప్యాచెస్ ఉంటాయండి, అంటే 5 సెట్లు. దీంట్లో ఏమేమి కలిసి ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టర్మలైన్, వుడ్ వెనిగర్, బ్యాంబో వెనిగర్, చిటోసన్, అలాగే వెజిటేబుల్ ఫైబర్, విటమిన్ సి, డెక్స్ట్రిన్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 100% న్యాచురల్, సేఫ్, ఈజీ టు యూస్ అండ్ ప్రొవైడ్స్ ర్యాపిడ్ డిటాక్సిఫికేషన్. సో ఇది ఖచ్చితంగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చండి. కానీ చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది. సో మనకి ఇవి టోటల్గా 10 ఉంటాయండి లోపల. సో నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఇలాగ మనం ఫోల్డ్ చేస్తే కింద పైన కూడా ఫోల్డ్ అవుతుంది. మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇలా ఫోల్డ్ అయిన తర్వాత సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే కనుక మనకి ఇక్కడ మొత్తం గమ్ములాగా ఉంటుందండి. ఇది జాగ్రత్తగా ఈ పేపర్ని తీసేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది టచ్ చేస్తే మొత్తం మన ఫింగర్ మొత్తం టచ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా పక్కన పెట్టుకొని మనకి ఆల్రెడీ దీంట్లో మనకి సో ఈ విధంగా దీంట్లో ప్యాకెట్స్ ఉంటాయండి. సో ఆల్రెడీ తీసాను, 2 ఉంటాయి. సో ఫస్ట్ దీన్ని ప్లేస్ చేసేటప్పుడు ఇలా షేక్ చేయండి. షేక్ చేసినప్పుడు ఒక పక్కకు వాలిపోకుండా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని మనం దీంట్లో ఇలాగా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. గోల్డ్ కలర్లో ఉంది కదా, ఈ గోల్డ్ కలర్లో ఉన్నదాన్ని ఈ స్టిక్కర్ పైన అంటించాలన్నమాట. సో చూడండి, నేను పెడుతున్నాను. సో గోల్డ్ కలర్లో ఉన్నదాన్ని కరెక్ట్గా సెంటర్లో పెడుతున్నానండి. సో ఇలా సెంటర్లో పెట్టిన తర్వాత ఇక్కడ దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఆల్రెడీ ముందుగానే కాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సో ఇలాగా ఎగ్జాక్ట్గా అప్లై చేయాలి. సెంటర్లో అప్లై చేసి ఇలాగ మొత్తం ఎగ్జాక్ట్గా మొత్తం అంతా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి వైట్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ స్టిక్కర్ని తీసేస్తే చూడండి. సో జాగ్రత్తగా పెట్టుకోండి, వేసుకునేటప్పుడు ఇలాగ వైట్ కలర్లో ఉన్న స్టిక్కర్ని కూడా తీసేస్తే మళ్ళీ ఇలా అటాచ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా అంతేనండి. ఆల్రెడీ ఇదిగోండి చూడండి, ఇలా తీసేసుకొని మళ్ళీ ఇలా ప్యాడ్కి ఫుల్గా అప్లై చేసుకోవడమే. ఇలా అప్లై చేసుకుని నైట్ అంతా ఉంచుకోవాలి. సేమ్ రెండో కాలుకి కూడా అదేవిధంగా మళ్ళీ ప్యాడ్ తీసుకొని ఇదిగోండి ఉంది కదా, ఇక్కడ వైట్ కలర్లో ఉన్నదాన్ని తీసి మళ్ళీ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉన్నదాన్ని పెట్టుకోవాలి. సో మళ్ళీ షేక్ చేసుకొని గోల్డ్ కలర్లో ఉన్నదాన్ని మాత్రమే స్టిక్కర్కి అంటించాలి. అంటించిన తర్వాత మళ్ళీ రెండో కాలుకి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ స్టిక్కర్ ఉన్నది కదండి, కాయింతంలాగా ఉంటుంది, దాన్ని పీకేస్తే కనుక మళ్ళీ మనకి వచ్చేస్తుంది అది. సో ఇదిగోండి, ఇలా తీసిన తర్వాత ఇలా కాలుకి అంటించుకోవాలి. అదే విధంగా రెండో లెగ్ కూడా ఉంటుంది ఇటుపక్క కూడా. సో రెండో వైపు కూడా పీకేసుకొని పెట్టుకోవాలి. రెండో వైపు కూడా తీసాను. సో ఇలా పెట్టుకొని మొత్తం అంతా స్టిఫ్గా ఒకసారి నొక్కుకోండి. నొక్కిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఇది ఎలా పీకితే వచ్చేస్తుందండి. సో నైట్ అంతా కూడా మళ్ళీ ఒక బాత్రూమ్ గట్టా వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళినా సరే కాలు తడవకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్.